అస్మద్గురుభ్యో నమః. వేద వేదాంత తత్వజ్ఞం శ్రీ వ్రతామృతవర్షిణిం శిష్యవాత్సల్యదం పూజ్యం శ్రీరంగార్యం అహం భజే. భగవద్బంధులారా, శిష్యుడి లక్షణాలు చెప్పుకుంటూ ప్రశ్నకాల ప్రతీక్ష. గురువుగారిని ప్రశ్న అడిగేటప్పుడు ఎప్పుడు అడగాలి, ఎప్పుడు అడగకూడదు, సరైన సమయంలో అడగాలి. అంటే ప్రశ్న ఎప్పుడు అడుగుదావా అని కాలం కోసం చూడకూడదు. ప్రశ్న అడిగే సమయంలో. ఇది తరగతి గదుల్లో ఇటీవలి కాలంలో ప్రశ్న అడగని పట్టాలి టీచర్లు. చైనా అకాడమీలో సరే ఇంజనీరింగ్ గారు, డాక్టర్ కూడా వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. ఇంత పాఠాలు బోర్డులు పోయాగా, ఇప్పుడు అంతా ల్యాప్టాప్లు, స్క్రీన్లు. ఇది కానీ మేము చదువుకున్నప్పుడు క్లాసులో 50 మంది ఉన్నా ఒక్కడి కనుబొమ కదలికని బట్టి వాడికి డౌట్ వచ్చిందని చెప్పి వాడి డౌట్ ఏమిటో గుర్తుపట్టి వెంటనే చెప్పేవారు వాళ్ళు. అలాంటి మా అనుభవం. అలాగే చెప్తూ మధ్యలో ఆగి ఓసారి ఇలా చూసేవారు. అంటే మీకు ఏమన్నా సందేహాలుంటే అడగండి. ఇది ప్రశ్నకాల ప్రతీక్ష. మా మహానుభావులు ఎప్పుడు అడగమంటే అలా కానీ, లేదు అడుగుతుండగానే మధ్యలో అవసరమైతే ఇలా చేయత్తడం వచ్చి ఆటోమేటిక్గా జరుగుతుంది. అది ప్రశ్నకాల ప్రతీక్ష. రాముడు ఉత్తముడైన ఉదాహరణ అండి. వెళుతుంటే విశ్వామిత్రుడు అన్ని కథలు చెప్పాడు. ఒక చోట చెప్పే కథలు తాను చెప్పుకుంటూ వచ్చాడు. ఇంకొక చోట రామచంద్రస్వామి, అయ్యా ఇదేమిటి, అదేమిటి, అదేమిటి అని అడిగాడు. విశ్వామిత్రుడు పరవశుడయ్యాడు. ఒక చోట మాత్రం పారవశ్యం తట్టుకోలేపాడు విశ్వామిత్రుడు. ఎక్కడో తెలుసురా, అహల్యాఘట్టం దగ్గర, గౌతమాశ్రమం దగ్గర వెళ్ళిపోతున్నాడు విశ్వామిత్రుడు గారు. వెళుతుండగా, అయ్యా ఏమనుకోకపోతే ఈ ఆశ్రమం ఇలా ఉంది ఏమిటండి, ప్రశాంతంగా ఉంది, ఏదో వెళ్తిగా అనిపిస్తుంది. హంత తే కథయిష్యామి. హంత అని పదం ఉంది. మరి ఎంతమంది పండితులు ఈ పదానికి అర్థం అలా సరిగ్గా చెప్తున్నారు అంటే, హంత అంటే ఓ అన్నట్టు. ఇంతవరకు నువ్వు అడగకుండానే నేను కథలని చెప్పా. ఇప్పుడు నువ్వు నన్ను అడిగి విషయం తెలుసుకుందాం అనుకున్నావా? దీన్నే వెంకటాధ్వరి లక్ష్మీ సహస్ర కావ్యంలో చమత్కరించాడు. సీతాదేవి దగ్గర జోక్ చేశాట. మీ పిన్ని గారికి శాపవిమోచనం చేసి నేను వచ్చాను, అంచేత నీ క్రెడిట్ కొట్టేస్తున్నా అన్నట్టుగా అన్నట్ట. ఎంచేత అహల్య సీతాదేవికి పిన్నిగారు అవుతుంది. ఎలాగంటారా, ఆవిడ గౌతమ గోత్రం, ఈయన గౌతముడు, ఆయన కొడుకు శతానందుల వారు ఇక్కడ పురోహితుడు. అది అలాగే ఆయన మానవుడు సీన్ పట్టుకున్నాడు. అలా ప్రశ్నకాల ప్రతీక్ష. ఎప్పుడు ఏ ప్రశ్న ఎలా వెయ్యాలో అదే ధర్మరాజు చేశాడు, అర్జునుడు అడిగాడు, వీళ్ళందరూ కూడా. అంచేత ప్రశ్న ఎప్పుడు అడగాలి అని కాదు, అసలు ఆయనకు వచ్చా రాదా కనుక్కుందాం అన్నట్టుగా కాదు. నిజంగా నీ సంశయాన్ని అడిగే పద్ధతిలో అడగాలి. అంతే తప్ప ఏంటని ఇలా రాశాడు, చెత్తగా ఉంది కాదు. ప్రశ్నకాల ప్రతీక్ష. శాంత దాంత. బహిరింద్రియ నిగ్రహము, అంతరింద్రియ నిగ్రహము రెండూ కలిగి ఉండాలి. అంటే పాఠం నడుస్తూ ఉంటుంది, కొంచెం ఎక్కువసేపు చెప్తున్నారండి, మన వాడికి వెళ్ళిపోవాలని ఉంటుంది. అందుకని వీళ్ళ మొహం లోపల మార్పు వస్తుంటుంది. మెడలా సవరించుకుంటాడు, జుట్టు సవరించుకుంటాడు, పెన్ను తిరిగేస్తాడు. అంటే బోరు కొడుతుంది, మాస్టర్ టైం అయిపోయిందని చెప్పి కాదు. గురువు ఎక్కడ పాఠం ఆపాలో తెలుసున్నవారే ఉంటారు. శిష్యుల లక్షణాలు చూసే అతని మనస్సు ఎలా ఉందో చూసి గుర్తుపట్టే వాళ్ళు ఉంటారు. అది కూడా మళ్ళీ మా ఉదాహరణ ఇవ్వాలి. మా గురువుగారు ఎక్కడొక సభలకి పెడుతూ, నాయన ఓ 4 రోజులు ఉండను నేను, అంటే బుధవారం దాకా ఉండను, మీరు గురువారం రండి కాలక్షేపానికి అన్నారు. అంటే సరైన గురువారం వెళ్ళాం. అమ్మాయి వచ్చేసరికి కూర్చున్నారు. పాఠం అయిపోయిన తర్వాత కొంచెం ఎక్కువసేపు చెప్పారు. ఆ రోజుని కష్టపడి లేస్తున్నారు. మేమనుకున్నాం కొంచెం ఎక్కువసేపు చెప్పారు కనుక, ఎక్కువసేపు కూర్చున్నారు కనుక
అవస్థపడ్డారేమో అనుకున్నాం. బయటికి వస్తుండగా నేను ఊళ్ళోకి వచ్చి 3 రోజులు అయిపోయింది. అంటే సోమవారం నాడే వచ్చారు. అదేమిటి గురువుగారు, మీరు బుధవారం నాడు గురువారం నాడుకు వస్తూ ఉన్నారు కదా? లేదు, వెళ్ళాను. బెజవాడ నుంచి మళ్ళీ ఒంగోలు వెళ్ళాలి. రిక్షా ఎక్కితేను, రిక్షా వాడు కొత్తవాడు, వాడు పాపం ఎదురుకుండా లారీ వస్తే వాడితో మాట్లాడాలని పక్కకి తీసుకెళ్ళి గోతులో పెట్టాడు. కింద పడ్డాను, దెబ్బలు తగిలాయి. అయ్యో స్వామి, ఏం లేదు, వచ్చి కట్టించుకున్నాను. మళ్ళీ 3 రోజులు ఇంట్లోనే పడుకున్నా కదా, ఏముంది. అంతటి అవస్థలో కూడా పాఠం చెప్పి ఎంత ఆనందపడ్డారండి ఆయన. మా కళ్ళ నీళ్ళు చెయ్యే స్వామి, ఇలా చెక్కుకుపోయింది ఒళ్ళంతా మాకు తెలియట్లేదు, మీరు కండువ కప్పుకుని కానిచేదంటే. లేదే, మీరంతా దూరం నుంచి వస్తారు అంటే ఏమిటనమాట, ఆయన ఇంద్రియ నిగ్రహాన్ని మాకు నేర్పారు. శాంత దాంత అలాంటి వాళ్ళు అంత కష్టంగా ఉన్నప్పటికీ కూడా శాంత దాంత అనసూయు, అసూయ పనికిరాదు. ద్రోణాచార్య వారి శిష్యులు ఉన్నారు, అసూయపడ్డారు. ఏకలవ్యుడు ఉన్నాడు, అసూయపడ్డాడు. మరొకడు ఏకలుడు వేలు తెగేయడం అన్నది తర్వాత చూసుకుందాం, అది కూడా వేరే కారణం ఉంది. ద్రోణాచార్య తప్పు చేయలేదు. ద్రోణాచార్య వారి దగ్గర మంత్రాలు ఎలా నేర్చుకున్నాడు. ఏకలవ్యుడు అర్జునుడి చెప్పేటప్పుడు, రహస్యంగా చెప్పేటప్పుడు పెదవుల కదలిక ఉంది తప్ప ధ్వని బయటికి రాకుండా చెప్పాడు. ఏకలవ్యుడు దూరాన్ని చూసి పెదవుల కదలిక వల్ల ఈ నరములు కదులుతుంటాయి కదా, దీన్ని బట్టి శబ్దములు ఊహించాడు. బొమ్మ పెట్టుకుని అది ఊహించుకు చేశాడు. నమ్మకం లేదా మీకు? మహాకవి కాళిదాసులో ఘంటసాల గారు శ్యామల దండకం చదివారు. ఒక్కసారి క్లోజప్ నాగేశ్వరరావు గారు చూడండి, ఆయన ఎంత ఫాస్ట్గా దండకం చదివారో. ఇక్కడ నరాలు అలా కదిలాయి. అంటే ఈయన పాడి ఉండడు, కానీ ఆ శబ్దంలో అలా పలికాడు. ఇప్పటికీ మెడ్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో అది డబ్బింగ్ ఆర్టిస్టులకి పెదవుల కదలిక, నాళముల కదలిక ఎలా ఉండాలో పాఠం చెప్తారు. అది మా చిన్నతనం నుంచి వింటున్నావు. అది అల్లా గుర్తుపట్టాడు. సరే, శిక్ష వేశాడు, అది వేరే సంగతి. చేత శాంత దాంత అనసూయు, అసూయ పనికిరాదు. అనసూయు శరణముపగత, ఇంతటి వాడు కూడా వెళ్ళి శరణు వేడాలి. వెళ్ళినప్పుడల్లా నమస్కరించాలి. పాఠం ముందు, పాఠం తరువాత. ఒకసారి కృష్ణ పరమాత్మ, బలరాముడు కూడా కుచేరుడు వినత కూతురు పాఠం వింటున్నారు. ఉన్నట్టుండి కృష్ణుడికి బలరాముడికిను రేపల్లి మీద ధ్యాస పోయింది. ఒక 10-15 నిమిషాలు. మళ్ళీ పాఠం అని ఇక్కడ పాఠం చదువుతాడు, పట్టించుకోలేదు వాళ్ళిద్దరూ. తిరిగి వచ్చారు, ఇంటికి వచ్చారు, అదే ఆశ్రమానికి వచ్చారు. సరే, ఒకడు చదువుతుంటే రెండో వాళ్ళు వినాలి. ఒక చోట కృష్ణుడు ఎప్పుడైతే ధ్యాస పక్కకి పోయిందో అక్కడ ఏం జరిగిందో చెప్తుంటే అవి చెప్తున్నాడు ఆ సూత్రాలు. ఇలా చూస్తున్నాడు బలరాముడికేసి. అంటే నాకు ధ్యాస పోయింది, ఇది విన్నాను, మరి ఎలా గుర్తొచ్చిందంటావు అన్నాడు. ఇది పురాణాంతరంలో ఉంది. అప్పుడు బలరాముడు చెప్పాడు, లేదు నాన్న, మనం వచ్చే ముందు గురుగారి దగ్గర పాఠం కంటే ముందు దండం పెడతాం కదా, పాఠం అయిపోయిన తర్వాత మళ్ళీ దండం పెడతాం, ఏదో ఫేర్వెల్ చెప్పడానికని కాదు. అప్పుడు గురువుగారు బాంతు తే సర్వం అంటారు ఆయన. అంటే మధ్యలో నీ దృష్టి ఎటైనా పోయినా కానీ, దాన్ని ఏమంటాం మనం, పరధ్యాస వెళ్ళినా కానీ అక్కడ విననిది కూడా నీకు గుర్తొచ్చేలా జరుగుతుంది. ఇది తెక్కన గారు పద్యం చెప్తున్నారు, కుమ్మరి గురునాథుడు రాస్తున్నాడు. ఈయన రాస్తూ ఓ తోట పద్యం నడవక చటుకుని బుర్రగొక్కుంటూ కళ్ళు మూసుకొని, ఏమి చెప్పుదు గురునాథ అన్నాడు ఆయన. శిష్యుడు పరవశ్యంలో ఉంటూ రాసేసాడు పద్యాన్ని. తర్వాత పోయిన తర్వాత మళ్ళీ అరగంట పోయిన తర్వాత, నాయన పద్యంది అయిపోయింది కదండి అన్నట్టు శిష్యుడు. అదేమిటి మీరు చెప్పారు, ఏమి చెప్పుదు గురునాథ, అది రాశారండి. తమాషా ఏమిటి, అది సంజయ వాక్యము. ఏమి చెప్పుదున్ గురునాథ, సంధి కలిసి ఏమి చెప్పుదు గురునాథ. అంటే గురువుగారు అంత గొప్పగా చెప్తూ ఉండగా శిష్యుడు కూడా అంత గొప్పగా సంభవించింది, వచ్చేసింది విషయం అంతా కూడా. అలాగా శరణముపగత శాస్త్ర విశ్వాసశాలి. ఇప్పుడున్న విద్యార్థుల్లో చాలామందికి ఇది లేదు. చదువుతాడు, మాస్టర్ అండి దీంట్లో నాకు డిస్టింక్షన్ వచ్చింది,
అసలు ఈ సబ్జెక్ట్ ఎక్కడైనా ఉపయోగిస్తుందంటారా? నీ దుంపదగా మార్కులు వచ్చాయి కదా, అంటే నువ్వు చదువుతావు ర్యాంకుల కోసం, మార్కుల కోసం. దీనికి ఇది ఉపయోగిస్తుందా లేదా మళ్ళీ నీకే డౌటు. ఏం కర్మరా నాయన, ఏం భగవంతుడిని అవయవాలు ఇచ్చాడు, ఏ అవయవం సరిగ్గా వాడుతూ నువ్వు చూసుకున్నావు ఎప్పుడైనా? శాస్త్ర విశ్వాసశాలి, విషయం తెలుసుకున్న తర్వాత ఇది నాకు ఇక్కడ ఉపయోగించకపోయినా మరొక చోట ఎక్కడో ఉపయోగించి తీరుతుంది. ఇది ఖచ్చితంగా అదనమాట అర్థం. ఏమిటది? దానికి మళ్ళీ ఉదాహరణ చెప్పాలి. జూలియస్ సీజర్ నాటకంలో ద మోస్ట్ అన్కైండెస్ట్ కట్ ఆఫ్ ఆల్ అని ఒక వాక్యం ఉంది. దాన్ని అందరూ ఏం చెప్తారు? డబుల్ సూపర్లేటివ్ అంటారు. మా మాస్టర్ పాఠం చెప్తూ ముందు ఆ మాట చెప్పి, కానీ అది కాదురా బాబు, ద మోస్ట్ అని ఆగింది అక్కడ ఎక్స్ప్రెషను, అన్కైండెస్ట్ మళ్ళీ అయ్యింది. ఎలా చెప్పారు మాస్టర్ మీరు? ఆయన నాటకం వేస్తున్నప్పుడు ఈ డైలాగ్ వచ్చిందట. అది చెప్తూ ఉండగా ఆలోచన వచ్చి, ఆ యాంటనీ అన్నతను దుఃఖావేశంలో ఉండి ద మోస్ట్ అన్నాడు. దుఃఖావేశంతో మాట బ్రేక్ అయ్యింది. అప్పుడు కళ్ళనీళ్లు తుడుచుకుని వాక్యం కంటిన్యూ చేయడు. అన్కైండెస్ట్ కట్ అవ్వాలి రాశాడు, పక్కన రాశాడు. ఇది మేము నాటకం వేస్తుండగా దొరికిందిరా. ఎంత ఆనందపడ్డామండి. అదనమాట. అంటే ఏమిటి? దానికి శాస్త్ర విశ్వాసశాలి అంటే శాస్త్రము లోపల గౌరవం అట్టే పెడితే వస్తుంది. అలాగనమాట. అలాంటి వాడు శిష్య ప్రాప్త, అలాంటి శిష్యుడే దొరికినట్టయితే పరీక్షాం కృతవిత్, వాడిని పరీక్షించాలి. శిష్యుడు ఉన్నాడు, ఎరా బాబు ఆయన పొలంలో బంధువుడు అన్నారు, తవ్వుతున్నాడు, వర్షం వస్తుంది, ఆ గట్టు కట్టండి అన్నాడు. గట్టు కడదామంటే గట్టు కట్టినా వచ్చేస్తుంది. ఆయన కన్నం పడిందిరా బాబు, అదే గడ్డ తెగిపోయింది, అక్కడ నీళ్ళు ఆపున్నా చూడన్నాడు. చూద్దామంటే లేక ఆ గడ్డలో పడి అడ్డంగా కూర్చున్నాడు ఆ బోధి లోపల. గురువుగారు ఎక్కడినవరా? లేచి వచ్చాడు. తమాషా, వాడు లేచి వచ్చిన ప్రాంతం ఇంతకుముందు కట్ట తెగిపోయింది. ఇప్పుడు కట్ట తెగిపోయిన నీళ్లు లోపల రావటల్లా అతని ప్రభావం అది. అతని పేరు ఉదంకుడు పెద్ద మనిషి. అలాగా. అంటే అలాంటి వాడిని పరీక్షాం కృతవిత్. శుక్రాచార్యుల వారు కచుడిని అదే చేశాడు. బృహస్పతి గారి అబ్బాయి రికమెండేషను ఏం లేదు. పరీక్షాం కృతవిత్ అభిమతం తత్వత శిక్షణీయ. అభిమతముతోటి వాడికి ఏది అభిమతమో చూసుకుని దానికి తగ్గట్టుగా. అందుకనే ద్రోణాచార్యుల వారు దుష్టజుమ్నుడికి చెప్పిన, సాత్యకికి చెప్పిన, అర్జునుడికి చెప్పిన, ఎవరికి చెప్పినా వాళ్ళకి దేని మీద అభిరుచి ఉందో అది చెప్పుకుంటూ వచ్చి రాముడికి అస్త్రబోధ చేశాడు. లక్ష్మణస్వామి ఉన్నాడు, లక్ష్మణస్వామికి రాముడు బోధించాడు. ఎందుకు బోధించావు అని అడగలేదు. ఎంచేత రాముణ్ణి అనుసరించే లక్ష్మణస్వామికి ఉంది. అలాగా. అప్పుడు రాముడు అడిగాడు, అయ్యా ప్రయోగం చెప్పారు, ఉపసంహారం ఎలాగండి అడిగాడు. అలాగా తత్వత శిక్షణీయ. అందుకనే రామచంద్రస్వామి ఎక్కడికి వెళ్ళినా కూడా మొదట ఎవరి పేరు చెప్పాడండి? వశిష్ఠ వ్యపదేశిన. వశిష్ఠులారు బోధించారయ్యా. ఆ మధ్య మహానుభావుడు విశ్వామిత్రుడే చెప్పాడు, వశిష్ఠ పాఠం ఏం చెప్పలేదు, విశ్వామిత్రుడే బెస్ట్ టీచరు అన్నాడు పెద్ద ఆయన. రామాయణం మీద ప్రముఖంగా ఉపన్యాసాలు చెప్తుంటారు. అదే ఒక పీఠాధిపతి కూడా అన్నారండి పాపం. మరి విశ్వామిత్రుడే పాఠం చెప్పాడా, వశిష్ఠుడు చెప్పరా? మరి బాలకాండలో సన్నివేశాలు ఏమిటి? ఒక వ్యక్తిని గొప్పగా చెప్పండి అయ్యా, తప్పు లేదు. అసలు చెప్పిన వాడిని మర్చిపోతే ఎలాగా? ఇది అంచేత శిష్యుడు గురువు ఇలా ఉండాలి. ఎందుకంటే అరయగా అమంత్రము అక్షరము లేదు, మందుగాని వేరు మరియు లేదు, భువిన అయోగ్యుడైన పురుషుడొకడు లేడు, కూర్చువాడొకడే కొదువగాని. ఉత్తరుడు సైన్యాన్ని చూసి భయపడ్డాడు, పరిగెత్తుకుపోతుంటే అర్జునుడు వెనక్కి తీసుకొచ్చాడు. ఉత్తరుడు పిరికివాడు కాదు, ఆ క్షణంలో భయపడ్డాడు. అప్పుడు వినగానే ఉత్తరుడు అన్నాడు, నాకు చాలా ధైర్యం వచ్చిందయ్యా అన్నాడు. అతని ధైర్యం ఏమిటో తెలుసిన? రాయబారం అయిపోయిన తర్వాత కురుక్షేత్రం ఒక 15 రోజులు జరిగింది. అది 2వ రోజుని భీష్ముడితోటి 6 గంటలు యుద్ధం చేశాడు ఉత్తర కుమారుడు. భీష్ముడి చేతిలో మరణించాడు. అంటే ఎక్కడి నుంచి అయితే ధైర్యం ఉంది. అందుకనే
అరయగా అమంత్రమౌనక్షరము లేదు. ప్రతి అక్షరం కూడా మంత్రలాగే పనిచేస్తుంది. తెలుగు వాళ్ళకి పొగరెక్కువ. అలు అలు తీసేసాం, శేషాసాలు పీకేశాం, రురు తీసేసాం అని మనం తోచినట్టుగా. అంటే షా వస్తే షా అని పలుకుతుంటాం. ఇద్దరు అరయగా అమంత్రమౌనక్షరము లేదు. మందుగాని వేరు మరియు లేదు. శిష్యులకు బొటానికల్ టూర్ ఉండేది. ఇప్పట్లో ఉన్న బొటానికల్ టూర్లు ముందు వాడు గోవా పెడతాడు ఎంజాయ్ చేయడానికి. కర్మ ఇండస్ట్రియల్ టూర్ కూడా ఇండస్ట్రియల్ టూర్లా ఉంటుంది. అది ఇదే పద్ధతి కాదు. బొటానికల్ టూర్కి వెళ్ళినప్పుడు అలాంటి చోటుకి వెళ్తే తక్షశిల విశ్వవిద్యాలయంలో వైద్య విద్యార్థులకి, బాబు మీరు అడవిలోకి వెళ్ళి ఎందుకు పనికిరాని ఒక మొక్క పట్టరారా అనేవాడు. వచ్చాడు మనవాడు ఒకడు, అయ్యా దొరకలేదండి, పరీక్ష వెళ్ళిపోయింది. ఏమిట్రా, గడ్డి పరక కూడా మందుగా పనిచేస్తుందండి. మందు కానీ వేరు మరియు లేదు. అలాగే వేదాంత శాస్త్రం చదివాడు కుర్రాడు. వాడికి పరీక్ష ఏమిటో తెలుసా అండి? మహానుభావుడికి 7 మిగిలారు. 7 ఒక్కొక్క కొబ్బరికాయ ఇచ్చి ఎవడు లేని చోట కొట్టొచ్చేయండి రా అన్నారు. వాడు గదిలోకి వెళ్ళి కొట్టేశాడు, వాడు నీళ్ళలోకి వెళ్ళి కొట్టాడు. ఒకడు మాత్రం కొబ్బరికాయ పట్టుకొచ్చాడు. గురువుగారు నాకు మళ్ళీ పాఠం చెప్పండి. నాకు ఎందుకురా, ఎవ్వళ్ళు లేని చోట కొట్టమన్నారండి. కర్మసాక్షి సూర్యే కాదండి, 9 దేవతల పైన ఉన్నారు, నాలో ఇంద్రియాలు ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఎవ్వడూ లేని చోట కొబ్బరికాయ కొట్టాలండి నేను. తత్వం తెలిసింది మన వాడికి. అతన్ని ప్రధాన అధ్యాపకులుగా వేశారు. ఇది తక్షశిల నలంద కథలో ఒక కథ ఇది. అలాగా అరయగాన మంత్రమౌనక్షరము లేదు. మందు గాని వేరు మరియు లేదు. భువిన అయోగ్యుడైన పురుషుడొకడు లేడు. ఏం పర్వాలేదు. అలాంటి వాళ్ళని చూసాం. కుంటి వాళ్ళని, మూగవాళ్ళని, చెవిటి వాళ్ళని, వృద్ధిలో రాని వాళ్ళని కూడా మా నాయనగారు ఇంట్లో పెట్టుకుని వాళ్ళ చేత చేతి వృత్తులు చేయించి వాళ్ళని బాగా గట్టెక్కించారు ఒకప్పుడు. అంచేత కూర్చువాడొకడి కొదువ కానీ, బాణములు పెట్టి కొడితే గాయం అవుతుంది, పువ్వులు పెడితే కొడితే గాయం అవుతుందండి. మరి మన్మథుడి బాణాలు పువ్వులే కదండి. ఎలా అయిపోయారు జనాలు. ఇది అలాంటి వారు గురువు, అలాంటి వాడు శిష్యుడు యోగ్యత కలిగి ఉండాలి. అంచేత భక్తి, జ్ఞానము ఇలాంటి వాటితో పాటు శిష్య ఆచార్య వ్యవస్థ కూడా ఇలా ఉంటే లోకం బాగుపడుతుంది. మనము గురువులు అనిపించుకుందామంటే శిష్యుల అలా దిద్ది తీరుతాం. శిష్యులమందామంటే మన గురువుల యందు కృతజ్ఞత కాపాడుకుందాం. అలాగే ఇంట్లో కూడా అలాంటి భావాలు పొందుదామని ప్రార్థన చేస్తూ మరి ఇక్కడ ఇది ముగించుకుందాం. స్వస్తి.